దేవుని వాక్యము విందము. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం నుండి 20వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యమును శ్రీ ఆరేపల్లి శివనాగమల్లేశ్వరరావు గారు చదవలసిందిగా మనవి చేయబడుచు ఉన్నారు. కూడి వచ్చిన సంఘం అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారులకు వందనాలు. మొదటి సమయాలు 8వ అధ్యాయం 5 నుంచి 20 వరకు చదువుతారు. రామాలో సమయాల వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను. కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందరూ యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారంగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢంగా తెలియజేయము. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగూ చెప్పాను, మిమ్మును ఏలబావు రాజు ఎట్టివాడు అగును అనగా, అతడు మీ కుమారులను పట్టుకుని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదశతాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన రథములను సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకును. మీ కుమార్తెలను భక్ష్యకారుణులుగాను బోనక కత్తెలుగాను రొట్టెలు కాల్చు వారిని గాను పెట్టుకును. మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను ఒలివ తోటలలోను శ్రేష్టమైన వాటిని తీసుకుని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యంలోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును. మీ దాసులను, మీ పని కత్తెలను, మీ పశువులలోను మీ గర్భములలోను శ్రేష్టమైన వాటిని పట్టుకుని తన పని కొరకు ఉంచుకును. మీ మందలో 10వ భాగమును పట్టుకును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఆ దినము మీరు కోరుకుని నా రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనొల్లక, అలాగూ కాదు, జనము చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలెను. మా రాజు మాకు న్యాయము తీర్చును. మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించుననిది. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి వినికిడిలో దీవించును గాక. డాక్టర్ ఎస్తేర్ ఆనందాక్షమ్మ గారు ప్రార్థన చేయాలని మనవి చేయిచూ ఉన్నాను. ఈ కృప ఇచ్చిన దేవునికి, సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనం చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపామయుడా, జీవం కలిగిన తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాం నాయన. నీవు ఇప్పుడు మా మధ్యలో ఉన్నావు కనుక నిన్ను స్తుతిస్తున్నాం. ఎల్లప్పుడూ నీవు మాతో ఉండే దేవుడు కనుక నిన్ను స్తుతిస్తున్నాం నాయన. విడువని ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు ఎల్లప్పుడూ మాతో ఉంటాడు కనుక నీ నామమునకు స్తోత్రం తండ్రి. స్తుతి స్తుతి స్తుతి. కృపామయుడా, నిన్ను స్తుతిస్తున్నాం నాయన. నీవు మమ్మల్ని మీ యొక్క ప్రశస్తమైన రక్తంతో కొనుక్కొని నీ బిడ్డలుగా చేసుకున్నందుకై నిన్ను స్తుతిస్తున్నాం నాయన. ఎందరికో లేని భాగ్యం నీవు మాకు ఇచ్చున్నావు. నీ నామమునకు స్తోత్రం. ఈ ఉదయకాలంన నీ మందిరంలో చేరి నిన్ను స్తుతించుటకును, నిన్ను కనపరచుటకును,
నీవు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఇతరుల కొరకు ప్రార్థన చేయటకు మా యోగ్యత లేదు, కానీ నీవు మాకు అయోగ్యత ఇచ్చి ఉన్నావు కనుక నీ నామనకు స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. ఎంతో కాలం ఈ మందిరంలో సేవ చేసిన స్వతంత్రరావు గారు నువ్వు పిలుచుకున్నావు, నిన్ను స్తుతిస్తున్నాం. మా కాలగతలు మీ వశంలో ఉన్నావు కనుక నిన్ను స్తుతిస్తున్నాము నాయన. ఆ బిడ్డ కుటుంబం నీవు ఆశీర్వదించము. మీరే వారికి ఓదార్పును దయచేయం ప్రభా. ఎవరు కూడా ఇవ్వలేరు తండ్రి, సహాయం చేయమని ఆ కుటుంబం మీరే తోడుగా నడిపించమని నీ పాదం మొరపెడుతున్నాం. అలాగనే మార్తమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆమె భర్త, బిడ్డలు, వారి కుటుంబస్తులందరినీ నీవు దీవించి నడిపించమని నీ పాదం మొరపెడుతున్నాం ప్రభా. పరిశుద్ధుడా, నిన్నే కీర్తిస్తున్నాం. నీ నామనికే ఘనత మహిమ కలుగును గాక. రజని ప్రమిళ గారి భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా, ఆ బిడ్డ వెంటిలేటర్లో ఉన్నారని వినిచుండగా ప్రభా నీ యొక్క కృపను ఆ బిడ్డలకు దయచేయమని పాదం మొరపెడుతున్నాం. మా సొంత శక్తి కాదు, మా సొంత భక్తి కాదు నాయన, నీ యొక్క కృప తండ్రి. నీ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ కుటుంబంకు మీరే తోడుగా నడిపించమని నీ పాదం మొరపెడుతున్నాం ప్రభా. స్తుతి 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 తండ్రి. ఈ ఉదయ కాలంలో పద్మముత్యం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆమెకున్నటువంటి ప్రతి బాధ నీకు తెలిసినది, ప్రతి సెల్లు నీవు ఎరిగిన్నావు కనుక నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఆమెకు పరిచయం చేస్తున్న డాక్టర్స్కి నీవే జ్ఞానం దయచేయం తండ్రి. ఏ విధంగా ఆ బిడ్డకు ట్రీట్మెంట్ ఇవ్వాలనో నీ యొక్క సహాయం దయచేయం. సిజేరియన్ టైంలో కూడా నీ కృపను అనుగ్రహించి నడిపించమని వేడుకొంచున్నాను. నీవే వారు చేయి పట్టుకోను ప్రభా. పరిశుద్ధుడా, స్తుతి 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 స్తుతి. మీ యొక్క కృపలో తల్లికి బిడ్డకు క్షేమం అనుగ్రహించి కుటుంబం క్షేమం దయచేయమని నీ పాదం మొరపెడుతున్నాం. మా సంఘంలో ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. స్వస్థపరిచే యెహోవా నీవు కనుక నిన్ను స్తుతిస్తున్నాం. నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలిగినది కనుక నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. మేము అడిగినది ప్రతి ఒక్కటి మేము పొందుకున్నామని మేము నమ్మే కృపను భాగ్యం నీవు మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. పరిశుద్ధుడా, స్తుతి 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 నాయన. ఈ సంఘంతో ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి అనుబంధంకై నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడా, నీ నామనికే స్తోత్రములు. నీ సేవకులు నీవు ఆశీర్వదించు, వారి సేవను నీవు అభివృద్ధిపరచు, వారి కుటుంబాలను దీవించమని వేడుకొంచున్నా. సంఘస్థులు ప్రతి ఒక్కరిని మీరు దీవించు తండ్రి. ప్రతి కుటుంబం నీవు దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. మరొకసారి మాలో బలహీనలైన ప్రతి ఒక్కరిని మీ చేత అప్పించుకొంచు. మీ యొక్క కృపను మాకు ఎడం చేయక ఎల్లప్పుడూ మాతో ఉండే దేవుడని మేము ఒక్కొక్కరం గుర్తెరిగి మీరు మాతో ఎల్లప్పుడూ ఉన్నారని ఆ ధైర్యంతో ముందుకు సాగే కృపను భాగ్యమును మాకు అనుగ్రహించమని మరొకసారి ఈ యొక్క కృపలో ప్రభువా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొంచు. ఈ కొద్ది పనులు మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు దివ్య నామమును అతి వినయంతో బ్రతిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 17వ అధ్యాయము 20వ వచనం నుండి 29వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యమును డాక్టర్ ఏంజెల్ ఇవాంజలిన్, ఇన్ఛార్జ్ మెడికల్ డైరెక్టర్ సిబిఎం బేతెల్ హాస్పిటల్ వారు చదవలసిందిగా మనవి చేయబడుచు ఉన్నారు. దేవుని నామాన్ని అందరికీ వందనములండి. బైబిల్ గ్రంథం నుంచి లూకా సువార్త 17వ అధ్యాయం 20 నుంచి 29 వచనముల వరకు చదువుకుందాం. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలపడదని వారికి ఉత్తరమిచ్చెను. మరియు తన శిష్యులతో ఇట్లనెను, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడనని అదుగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కున కేలాగు ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు నుండిరి. అయితే జలప్రలయము వచ్చి వారందరినీ నాశనము చేసెను.
లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. దేవుడిచ్చిన వాక్యం దీవించునుగా. శ్రీ బండి ఆర్చిబాల్డ్ గారు పెద్దలు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేయుచున్నాను. ప్రభు కృపను బట్టి మే మాసము 3వ పరిశుద్ధ దినములో మనందరం అడుగుపెట్టాము. అదే మాదిరిగా 13వ తారీఖున జరిగిన ఎలక్షన్లో మన ప్రాంతము ఎలాంటి అలజడులకు అల్లకల్లోలాలకు కాకుండా ప్రభు కాపాడాడు. అదే మాదిరిగా మన రాష్ట్రంలో పల్నాడు ఏరియాలో విపరీతమైన అల్లర్లు, ఓసకోతలు, ఎన్నో గృహాలని వాళ్ళు ధ్వంసం చేశారు. ఇరుపక్షాలు చేశారు. ఎవరిని ఎలా అన్నది ప్రభుత్వము విజిలెన్స్ ఎంక్వైరీలు కానీ తేల్చలేదు. అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావటం, అన్ని చోట్ల రావటం ఇదే ప్రప్రథమని నాకు తెలిసినంతవరకు నేను భావిస్తున్నాను. పోతే ప్రభు మనందరినీ, మన కుటుంబాలను అలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇప్పటి వరకు ఉంచినందుకు దేవునికి మనందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవలసి ఉన్నది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అదే మాదిరిగా పాస్టర్ గారు తెలిపిన అంశము, గురజాడ గ్రామంలో మరి బేతల్ హాస్పిటల్ వారు మన సంఘం ద్వారా ఏర్పరుస్తున్న మెడికల్ క్యాంపు విషయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా, నీ పాదాలకు వందనాలు నాయనా. ఇదిగో నాయనా, భయంకర దినముల్లో ఉన్నప్పటికీ నాయన, భయంకర వాతావరణంలో ఉన్నప్పటికీ నువ్వు దయదలిచి మొన్నటి వరకు నాయన వేడిగాలులతో ఉక్కిరి బిక్కిరై ఎంతోమంది పెద్దలు నాయన ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు. సంటి బిడ్డలు ఇబ్బంది పడ్డారు. కానీ నీ దయ వల్ల, మానవులు చేసిన ప్రార్థనల వల్ల, క్రైస్తవులు చేసిన ప్రార్థనల వల్ల ముఖ్యంగా దయదలిచి నీవు వాతావరణాన్ని చల్లపరిచినందుకు దేవా స్తోత్రాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రభువా, ఇదిగో నాయన, పరిచర్యలు, వైద్య పరిచర్యలు ఎంతో అవసరమై ఉన్నవి తండ్రి. మరి గత వారంలోనే ఈ ఎండవేడిమికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని వలనో మరి డాక్టర్ ఎస్తేర్ ఆనందాక్షి వారి ద్వారా తెలియపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. నాయన, ఇవన్నిటిలోనూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్న పరిస్థితుల్లో నాయన, ఇదిగో నాయన, మాకు అనుబంధంగా ఉన్న గురజాడ గ్రామము ఇదివరలో పరిచర్యలు జరిగినప్పటికీ మరి ఎందువలనో మధ్యలో ఆగిపోయినవి, తెలియని పరిస్థితుల్లో మరి ఆ పరిచర్యలు నిలిచిపోయినవి తండ్రి. నీ చిత్తమైతే తిరిగి పునరుద్ధరించుటకు నాయన కృపచూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ వార్త, నీ సువార్త నీ ప్రజల్లోకి అందరికీ చాటటానికి ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అదే మాదిరిగా నాయన, గురజాడ గ్రామం ఎంతో పర్టికులర్గా పురాతనమైన గ్రామం. ఎందరో అక్కడి నుండి నాయన ప్రభుత్వ రంగ సంస్థలకు వెళ్ళారు తండ్రి. ప్రభుత్వంలో కూడా పాలిభాగస్తులయ్యారు నాయన. అట్టి వారు నివసిస్తున్న గ్రామంలో మరి సంఘము, బేతల్ హాస్పిటల్ వారు కలిసి ఇదిగో నాయన అక్కడ 25వ తేదీన జరుపుతున్న మెడికల్ క్యాంపుని సఫలీకృతం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, ప్రతి ఒక్కరూ అట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి, మెడికల్ డాక్టర్స్ అందరూ, నర్సెస్, మిగిలిన వారు కూడా నాయన ఎంతో కమిట్మెంట్తో నాయన ఆ పరిచర్య, ఆ మెడికల్ క్యాంపును ముందుకు జరిపించుటకు కావలసిన కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి, హాస్పిటల్ పరిస్థితులన్నీ నీకు తెలుసు నాయన. నీ చిత్తమైతే నాయన ఈ బేతల్ హాస్పిటల్ మరో మంచి హాస్పిటల్గా, అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్ స్థాయికి ఎదిగే కృపద ఇచ్చేయి తండ్రి. నాయన, నీవు తలుచుకుంటే ఏదైనా జరుగుద్దన్న నమ్మకంతో మా సంఘము నిన్ను ముందు పెట్టుకుని నడుస్తుండగా ఈ సంఘాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళావు దేవా. స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఎన్నో పరిచర్యలు జరుగుతున్నావు తండ్రి. అదేవిధంగా నాయన, ఇదిగో నాయన, క్రైస్తవుల సమాధుల విషయంలో జరుగుతున్న
జాప్యమును నీ పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి. నిన్నటి దినమున మరి తహసీల్దార్ ద్వారా నాయన ఇదిగో నాయన సర్వే జరుపుటకు కావలసిన పరిస్థితులు ఏర్పరిచి ఆ సర్వే రిపోర్ట్ను మేము తీసుకున్నట్టు కృప చూపావు తండ్రి. అదే మాదిరిగా నాయన తహసీల్దార్ ఉయ్యూరు వారు మున్సిపల్ కమిషనర్కు నాయన ఈ చుట్టూ కాంపౌండ్ వాళ్ళని ఏర్పరచమని విజ్ఞాపనతో నాయన ఆయన ఒక లెటర్ కూడా పంపి ఉన్నారు తండ్రి. నీ చిత్తమైతే ఈ కోడ్ ముగియగానే అంటే జూన్ 10వ తేదీ తర్వాత 10 రోజుల్లో నాయన ఆ పనులు పూర్తి చేస్తామని తెలియపరిచి ఉన్నారు తండ్రి. అట్టి కృపలో నీవు ముందుకు తీసుకెళ్తున్నందుకు దేవా స్తోత్రాలు తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఈ మెడికల్ క్యాంప్ విషయంలో మరొక్కసారి కృప చూపి దయ చూపి సక్సెస్ఫుల్గా నాయన జరుగుటకు కృప చూపు నాయన. ఇదివరలో కంటి విషయంలో నాయన ఇదిగో నాయన శేఖర్ అనే ఒక ఇంజనీరు ప్రతి నెలలో ఒకరోజు నాయన బంటుమల్లి ప్రాంతానికి తీసుకువెళ్ళి పరిచర్యలు చేయించాడు తండ్రి. మరి అది కుంటుపడినది మాకైతే తెలియదు, కానీ సకలము నీకు తెలిసిన దేవుడు తండ్రి. మరి ప్రభువా, క్రైస్తవులు పరిచర్యల్లో వైద్య పరీక్షల్లో ముందుకెళ్ళటకు నాయన ప్రతి విధమైన ఆటంకాలు తొలగించి ప్రతి విధమైన ఆటంకములలోనూ నువ్వు ముందుండి వాటన్నిటినీ మాయం చేసి ప్రభువా ఈ పరిచర్యలను ముందుకు తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి మా సంఘాన్ని దీవించు నాయన. ఈ సంఘంలో ఎంతోమంది నాయన నీ పాదాల దగ్గరకు నీ పిలుపుని అందుకున్నారు తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి స్వతంత్రరావు ఈ పరిచర్యలు ఎన్నో పరిచర్యలు ఈ మందిరానికి చేస్తున్నాడు తండ్రి. ట్రెజరర్గా నాయన ఆయన పరిచర్యలు అనిర్వచనీయంగా అని తెలియపరుస్తున్నాం తండ్రి. అదేవిధంగా కమ్యూనిటీ హాలు నిర్మాణ విషయంలో అతను తీసుకున్న పరిచర్యల్లో తీసుకున్న భాగంగా ఆ కమ్యూనిటీ హాల్ను పూర్తి చేయుటకు అతని వంతుగా ఎంతో సహకరించారు తండ్రి. అట్టి కృప ఈడుపు కంటే స్వతంత్రరావుకు చేసినందుకు దేవా స్తోత్రాలు. ఆయన నీ దగ్గరకు పిలుచుకున్నావు తండ్రి. ఆయన ఆత్మశాంతి చేకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరో మరణించారని తెలియచున్న తండ్రి, ప్రతి ఒక్కరిని నువ్వు దీవించు నాయన. ప్రభువా వందనాలు తండ్రి. ఈ సంఘములో ఐకమత్యము లోటులో ఉన్నదని తెలియవచ్చుతున్నది నాయన. పరిభక్యంగా ఐకమత్యంగా వెళ్ళుటకు ప్రతి ఒక్కరూ ముందుకు నడిచి ఏకమాటితో ఏకతాటిలో నడిచే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించునాయన. సంఘ కాపరులు వారి కుటుంబాలను దీవించునాయన. సంఘములో ప్రతి కుటుంబాన్ని దీవించమని ఘనత మహిమ నీకే చెల్లిస్తూ శ్రేష్టమైన యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పెద్దలు శ్రీమతి కాటూరి మేరీ రాజేంద్ర బాబు అమ్మగారు అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 21 నుండి 26 వరకు చదివి ప్రార్థన చేయాలని మనవి చేయబడుచు ఉన్నారు. ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఈ పరిశుద్ధ స్థలంలో నిలవబెట్టిన దేవాది దేవునికి వేవేల స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన అయ్యగారులు ఇరువురికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధ దినం ఆచరించుకోవడానికి దివ్యమైన గ్రంథంలోని పలుకులు వినడానికి వెంచేసిన సైనికులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 21 నుండి చివరి వరకు చదువుకుందాం. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుతుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షియుండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తోను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు మత్తయ్య అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనపరచమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయ్య పేరట చీటి వచ్చాను గనుక అతడు 11 మంది అపొస్తలులతో కూడా లెక్కింపబడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక.
మహాపరిషుద్ధుడు గనుడు అయిన దేవ మీ యొక్క పరిశుద్ధ నామనకి అనలేని స్తుతులు 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాం స్వామి. ఇంతవరకు విజ్ఞాపనలన్నింటినీ విన్నారయ్యా. కొంతమంది ప్రయాణంలో ఉన్నారయ్యా, కొంతమంది దుఃఖంలో ఉన్నారయ్యా, కొంతమంది శరీర బాధలతో ప్రభు హాస్పిటల్లో ఉన్నారయ్యా. వారందరికీ కూడా ప్రభు నెమ్మది దయచేయమని అడుగుతున్నాం. ముచ్చమ్మను జ్ఞాపకం చేసుకొని మనం అడుగుతున్నాం. వాణిని జ్ఞాపకం చేసుకొని ధైర్యపరచండి ప్రభు. నా దేవా మా ప్రభు ఐజక్ బాబు గారిని జ్ఞాపకం చేసుకోనండి. మా తండ్రి ప్రతి విజ్ఞాపన మీ సన్నిధికి చేర్చుకొని ప్రతిఫలం అనుగ్రహించమని అడుగుతున్నాం. మరి ముఖ్యంగా దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ఓదార్పు దయచేసి నీవే తండ్రివి నాయకుడు సమస్తమై ప్రభు నడిపించమని అడుగుతున్నాం స్వామి. చేరువచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు వరుసను దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం. మీ ఉచితమైన ప్రేమే ప్రభ మహోన్నతుడు మహిమగల రాజు నాయన మమ్మల్ని నిత్యము కాపాడుతున్నారు, నిత్యము క్షమిస్తున్నారయ్యా. మీ ఆజ్ఞలను గైకొనుచు ప్రభ ఆత్మఫలములు ఫలించుచు ఈ లోకంలో మీ ప్రేమతో నడవడానికి మీరిచ్చిన ఆయుష్ అంతను ప్రభ నేను స్తుతించడానికి మమ్మల్ని అందరినీ నడిపించండి. మా బిడ్డల్ని మా సంఘాలని ప్రభ నడిపించి సహాయం చేయమని అడుగుతున్నాం. అనేక మంది ఆయా కార్యక్రమాలకు వెళుతూ బస్సుల్లోనూ బండ్ల మీదను నాయన నిన్ను చూచి గుండెలకు హత్తుకొని చుండగా మేమందరం వైపు చూచిన వారందరికీ శుభం దయచేయమని అడుగుతున్నాం స్వామి. బిడ్డలు లేని తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకునండి ప్రభు. వారి సిగ్గు అవమానం తీసివేయండి ప్రభు. మా తండ్రి మా నాయన దిక్కులేని వారిని విధారంలో నాదాన్ని జ్ఞాపకం చేసుకున్నామని అడుగుతున్నాం స్వామి. అటు వారిని భద్రపరచండి ప్రభు, భద్రపరచండి. తల్లివి తండ్రివి నీవే కాపాడి మా సంఘం అంతటిని అభివృద్ధిపరచండి. కాంపౌండ్ని భద్రపరచండి. సిబిసిఎన్సి స్థలాలను భద్రపరిచి సహాయం చేయమని అడుగుతున్నాం స్వామి. ఈ సమయం మాకు ఇచ్చినందుకై మరొకసారి వందనాలు చెల్లించుకొంచు. మహాగణుడును మహోన్నతుడైన మహిమగల రాజు యొక్క పేరిట విజ్ఞాపన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవా వెంబడించి తిని నామము. రాజా నీ రాజ్యములో చేరితి, రమ్యమవు రాజ్యమందు నన్ను వాడుము. అవును తండ్రి, సమస్తము నీ రాజ్యము. నీ రాజ్యమునకు వారసులుగా ఉండుటకు నీవు మమ్మలను పిలుచుకున్నావు. నీ రాజ్యములో నీ వారసులుగా నిన్ను మహిమపరచు వారిగా మమ్మలను నీ కృపలో వర్ధిల్లింపచేయమని ఈనాటి నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకార యోగ్యముగా అనుగ్రహించుమని నీ పరిశుద్ధాత్మ శక్తిని మందిరమంతా ఆవరింపచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి తిరిగి మే మాసంలో 3వ పరిశుద్ధ దినములో ప్రభుని ఆరాధించేటువంటి కృప ప్రభు ఇచ్చినందుకు ప్రభువుకి మన అందరం స్తుతులు చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. రోహిణి మాసం వచ్చింది అనుకున్నాం. కన్ఫ్యూజింగ్ రోహిణి మాసం అయిపోయింది. వెరీ కన్ఫ్యూజింగ్. రోడ్లు బద్దలైపోతాయి అన్నటువంటి ఎండ తీవ్రతలో ఉండవలసింది ఏమిటో దోబూచులు ఆడుతూ ఉన్నాం. ఒక ప్రక్క వర్షం వచ్చినట్లుగా బిల్డప్, రెండో ప్రక్కన మన తీవ్రమైన ఎండ. మోస్ట్ కన్ఫ్యూజింగ్. ఈ వాతావరణ కన్ఫ్యూజన్ ఎలాగుందో ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ గత వారంలో
13వ తారీఖు కూడా అలాగే అనిపించింది. కన్ఫ్యూజింగ్. మన ప్రియులు ఆర్చిబాల్ గారు చాలా ప్రార్థనలో జ్ఞాపకం చేశారు. ఎన్నికలు జరిగిన రోజున తర్వాత 1-2 దినాలు కూడా మరి చాలా నికృష్టమైన రీతిలో ఒకరి పక్షం రెండో పక్షం ఈ పక్షాలు కూడా నష్టాలు, ప్రాణ నష్టాలు కూడా కలుగు చేసుకున్నారు. దిస్ ఇస్ మోస్ట్ కన్ఫ్యూజింగ్. ఏమైపోతుందంటే నాయకులను వెంబడించు వర్గాలు, నాయకులు బాగున్నాం, నాయకులకి ఏమీ లోటు లేదు, తిరుగు లేదు, ఏమండి, క్వైట్ ఆల్ రైట్, క్షేమంగా ఉన్నారు, బాధ్యతగా ఉన్నారు. కానీ వారిని వెంబడించేటువంటి వారికే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. వాట్ ఈజ్ ఇట్? చాలా చోట్ల రయట్స్ జరిగాయి. మరి అనేక చోట్ల పిచ్చి పిచ్చి పనులు చేశారు అని కూడా వార్తలు వింటున్నాం మనం. మానవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? మోస్ట్ కన్ఫ్యూజింగ్ ఈవెన్ ఇన్ చర్చెస్. మోస్ట్ కన్ఫ్యూజింగ్. గత 6 వారాల క్రిందట 8 వారాల క్రిందట అక్కడున్న ట్యాప్స్ అన్నీ ఎగిలిపోయినాయి, ఎక్కడికి పోయినా తెలియదు. మళ్ళీ ఈరోజు ఇక్కడ ఎక్కడో ట్యాప్ ఈరోజు ఎగిరిపోయింది. వాట్ ఈజ్ ఇట్? దిస్ ఈజ్ ఆల్సో కన్ఫ్యూజన్. ఈవెన్ ఇన్ ద చర్చ్ ప్రెమిసెస్ వీఆర్ సీకింగ్ కన్ఫ్యూజన్ సిస్టమ్. అగమ్య గోచరం. యేసయ్యను నమ్ముతున్నాం, యేసయ్యను నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. అందరం ఒకేలాగా ప్రార్థించడం లేదేమో. మోస్ట్ కన్ఫ్యూజింగ్. ఎలక్షన్స్ ఎలాగున్నాయో ఇలాంటి పరిస్థితులు చాలా చోట్ల కనపడతా ఉన్నాయి. గత 15వ తారీఖున కాకినాడలో ఒక పుస్తక ఆవిష్కరణకు వెళ్ళినప్పుడు మన సిబిసిఎన్సి అంతటికి ప్రప్రథమ సంఘం క్రేగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠ జరిగింది. అక్కడ ప్రతిష్ఠ జరిగిన తర్వాత అక్కడున్న పెద్దలతో ఒకళ్ళిద్దరితో నేను మాట్లాడాను. చాలామంది కాకినాడలో మన స్త్రీల కొరకైన ప్రత్యేకమైన స్కూల్ ఉంది మనకి. మన చాలామంది పూర్వీకులైన ఉపాధ్యాయులు కూడా అక్కడ తరబేదు పొందారు. రోజర్ మిస్ గారు, మిస్ బ్రదర్స్, మిస్ మ్యాన్, ఎంతోమంది అక్కడ తరబేదు పొందారు, అక్కడ పనిచేశారు మిషనరీస్గా. నేను పోతూ ఆ రోడ్డు మీదుగా ఆ ప్రాంగణాన్ని చూడడానికి వెళ్ళాను, జూబ్లీ స్కూల్. అక్కడ కల్వర్ టెంపుల్ పెద్ద మందిరం కట్టేశారు, అప్పుడు పెద్ద ట్యాప్ వేసేసారు. ఏంటంటే అక్కడ జరుగుతున్న ప్రార్థన జరుగుతుంది. నా ఇంటి ప్రాంగణంలోకి వచ్చి ఎవరో వచ్చి ఇక్కడ గుడి చేస్తే అది ఎంతవరకు న్యాయం? వేసేవాడికి బుద్ధి ఉండాలా? వెయ్యినిచ్చినోడికి బుద్ధి ఉండాలా? ఎవడికి ఉండాలా? ఆ పెద్దల్ని కొంతమంది మాట్లాడితే అయ్యగారు ఏం చేయమంటారు, వీళ్ళు పట్టించుకోవట్లేదని ఒక వర్గం చెప్తా ఉంది, ఒక వర్గం ఏమో ఎంత ప్రయాసపడినా పని అవ్వట్లేదని ఒక వర్గం చెప్తా. సో
లీడర్షిప్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి? ఇదంతా చూస్తుంటే మరి దేవుడు ఎందుకు ఇలాంటి వాటిని అలౌ చేస్తున్నాడు అని పెద్ద ప్రశ్న. ఎందుకు ఇలాంటివి దేవుడు అలౌ చేస్తున్నాడు? మన దేవుడు మనలను ప్రేమించి తన బిడ్డలుగా ప్రత్యేకించుకున్నటువంటి మన దేవుడు. ఎలక్షన్ అన్నాం కదా, our God, heavenly God, he elected some certain people. కొంతమందిని ఆయన ఎలక్ట్ చేసుకున్నాడు. ఎందుకు ఎలక్ట్ చేసుకున్నాడని తర్వాత చూద్దాం. ప్రపంచమంతటిలో అంతమంది జనాంగము ఉండగా ఒక చిన్న ఊరులో చిన్న పట్టణ సమీపంలో ఉన్న ఒక కుటుంబాన్ని ఆయన ఎలక్ట్ చేసుకున్నాడు. ఈ ఎలక్షన్ చేసుకుని హీ సెలెక్టెడ్ సర్టన్ పీపుల్, ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్. ఎలక్షన్ అంటే ఆయన ఎలక్ట్ చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. ఆ ఎన్నిక చేసుకున్న వారిలో హీ సెలెక్టెడ్ సర్టన్ పీపుల్, కొంతమందిని నాయకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. చాలా చాలా విలువైన సందేశం బైబిల్ గ్రంథం ఇస్తుంది మనకి. దేవుడు ఎలక్ట్ చేసుకున్నప్పుడు, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు తనదైన రాజ్యమును అనగా శాంతి సమాధానము కృపతో కూడినటువంటి రాజ్యాన్ని విస్తరింప చేసుకోవడానికి హీ ఎలక్టెడ్ సర్టన్ ఫ్యామిలీ. రాజ్యాన్ని, ఆయన రాజ్యం శాంతి సమాధానంతో. ఇప్పుడు పాడుతున్నాము, దేవ వెంబడించి నీ నామం. బాగుంది, అంతా బాగుంది కదా. మరి ప్రయాణం ప్రారంభించాను అంటాడు. అనండి నీ ప్రేమ విన్నాను అంటాడు, ఇవన్నీ విన్నాడు అంటాడు. 3వ వచనం బట్టి నాదా ఏదలేను ఈ ప్రవాహం అన్నాడు. ప్రభుని విశ్వసించిన బిడ్డలకి ఏముంది? ఏంటయ్యా ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఇంతగా జీవిస్తున్నావు, ఇంతగా అన్నీ చేస్తున్నావు, ఏంటయ్యా ఇంత ప్రవాహం, ఏదలేని ప్రవాహం ఏర్పడిపోయింది మాకు, ఏంటయ్యా? మాశరమణ గారి పాట రాస్తే చాలా విలువైన రీతిలో ఈ పాటలో నాదా ఏదలేను ఈ ప్రవాహమును. లోకం యొక్క ప్రవాహం ఎలాగుంది అంటే, ప్రజల యొక్క ప్రవాహం ఎలాగుందంటే, మాకు దేవుని నాయకత్వం అక్కర్లేదండి, మాకు మా నాయకులే కావాలి. దేవుడు మొదట ఎలక్ట్ చేశాడని చెప్పాను కదా. దేవుని చిత్తం రాను ఆ ఎలక్ట్ చేసినటువంటి వారిలో కూడా ఏమైపోయిందంటే, కొన్ని పర్యాయాలు దేవుని నుండి పొందవలసిన ఆర్డర్స్ ప్రకారంగా కాకుండా మానవుడు తన కొరకైనటువంటి ఆలోచనలతో దేవుని పేరు చెప్పుకొని చీట్లు వేయడం మొదలుపెట్టారు. దేవా నీ చిత్తం ఏంటి, చీటి వేస్తానని ఇష్టం ఏంటి అంట. ఏదోటి పడుతుందిగా, అది మంచి పడవచ్చు, చెడు పడవచ్చు, ఏది పడుతుందో తెలియదు. ఏదైనా రెండేగా, అది ఇది ఏదోటి పడుతుంది. అంటే దేవా ఇది పడితే నీ చిత్తమే, ఇది పడిన నీ చిత్తం, ఏదయ్యా చెప్పవయ్యా అని. అది చాలా చాలా కన్ఫ్యూజింగ్. ఇట్స్ కన్ఫ్యూజింగ్. ఇందాక చదివినటువంటి వాక్య భాగంలో అపోస్తల కార్యం గ్రంథంలో ఈ 1వ అధ్యాయంలో మేరం గారు చదివినట్టున్నారు. దానిలో వాళ్ళు ఏం చేశారు? 23వ వచనం చూడండి. 1వ అధ్యాయం 23వ వచనంలో అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ
అను ఇద్దరిని నిలవబెట్టి యోసేపుని మత్తి నిలబెట్టారు, ప్రార్థన చేశారంట. అన్నీ అక్కడ ఇట్లని ప్రార్థన చేసిరి. ఇట్లు ప్రార్థన వీళ్ళిద్దరు ఒకరిని చూపించవయ్యా. అందరి హృదయములను ఎరిగి ఉన్న చాలా అక్కడే మనం వీళ్ళిద్దరు ఒకరిని చూపించమన్నారు. మనం సెలెక్ట్ చేసి వీళ్ళిద్దరు ఒకరిని అంటే సరిపోతుందా? ఎవరిని అడగాల? దేవా ఎవరయ్యా నీ చిత్తం ఎవరు బయలుపరచవయ్యా? ప్రార్థన చేస్తే ప్రభు బయలుపరుస్తాడు కదా. తన ఆత్మ, నా ఆత్మని పంపిస్తున్నాను అన్నాడు. పెరాక్లెటాస్ పంపిస్తున్నాను అన్నాడు. ఆత్మ ద్వారా ఎన్నిక చేయవయ్యా అనట్రా. మేము ఎన్నిక చేసుకున్నాం. యు డిసైడ్ ఈదర్ వన్. అది ప్రార్థన చేసి చీట్లు వేయటం కూడా ఆలోచన చేస్తే ఏమనుకోవాలి మనం? అలాగనే దేవుని చిత్తాన్ని ఇది అవునా కాదా అని చెప్పడానికి ఉమీం తురీం అని 2 పథకాలు ఉంటాయి ఈ యాజకుని యొక్క అంగీ మీద. వాటిని ఎలాగ ఉపయోగిస్తారో సరిగ్గా చరిత్ర రాయలేదు, కానీ ఏదన్నా చెయ్యాల్సి వచ్చినప్పుడు ఆటను వేసేవాళ్ళు. లాట్ చీటు వేసినట్టుగా అది వేసేవాళ్ళు పథకాలు. అప్పుడప్పుడు మనం వేస్తాం కదా, రూపాయి పెట్టుకొని పిల్లలు ఆడుకునేవాడు. అప్పుడు బొమ్మ బొరుస అని ఆడుకునేవాడు. అలాంటిది కూడా ఆ దినాల్లో జరిగింది. ఉమీం తుమీం. దావీదు అంటాడు, నేను ఆ రాజ్యం మీదకి వెళ్ళమంట వద్దంటావా? ఉమీం తుమీం వేసేవాళ్ళు లాటరీ. వెళ్ళానంటే వెళ్ళిపోతాం. దానిలో కూడా కొన్నిసార్లు ఒక లైట్ అది ఉమీం అంటే ఉరీం అంటే లైట్ వెలుగు. దానికి ఒక పేరు వెలుగు. రెండవ దానికి పేరు అంటే పెర్ఫెక్షన్. తుమీం అంటే పర్ఫెక్షన్. నీ వెలుగు ప్రసరించినట్లుగా విచ్ ఈస్ పర్ఫెక్ట్. ఈ 2 కూడా ఏకీభవించి ఆ లాట్ వేసినప్పుడు ఏకీభవించినప్పుడు అది ఓకే అని అంటే అప్పుడు వారు ముందుకు సాగేవారు. అది ఆ దినాల్లో చాలా చాలా విలువైన రీతిలో దాన్ని వేశారు. మరి దేవుని యొక్క ఆలోచన ఎలాగుందో మనకైతే తెలియదు, కానీ ఆ చీటీ వేసేటప్పుడు కూడా వీళ్ళు చాలా ఆలోచన చేసి చీటీ వేసేవాళ్ళు. ఈ పని నేను చేయనా వద్దా. అలాగనే సౌలు రాజు ఆ చీటీ వేసినప్పుడు సౌలుకేం పలకల, సౌలుకేం ఉత్తరం రాలేదు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రభు యొక్క చిత్త ప్రకారంగా జరుగుతుంది ఉరీం అనేది గనుక, చిత్తాన్ని బయలుపరిచేది గనుక ఏమీ జవాబు రాలేదు గనుక ఇది దేవునిదే. ఈ ఉరీము తుమీం అనేది ఉరీము తుమీం దేవుడివే అని ఆ దినాల్లో వాళ్ళు అనుకున్నారు. సౌలేస్తే రాలా, మళ్ళీ దావీదేస్తే వచ్చింది. ఇలాగూ తర్వాత కాలంలో దేవుని యొక్క చిత్తమును ఎరుగుటకు దేవుని డైరెక్ట్గా ప్రార్థించి అడగడానికి బదులుగా చీట్ల ప్రకారంగా ప్రారంభం చేశారు. యోనాతాన్ సంగతి మనందరూ తెలుసు. అలాగనే దొంగగా పట్టుబడ్డాడు ఆకాన్ విషయంలో కూడా యోధ గోత్రం పట్టుబడింది. అక్కడ కూడా చీట్లు వేశారు. ప్రియమైన వారలారా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మీద ఆధారపడవలసిన మనుషులు. అబ్రహాంతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడు, ఇస్సాకుతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడు, యాకోబుతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడు. గాడ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎలక్టెడ్ పీపుల్, సెలెక్టెడ్ సర్టన్ పీపుల్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని నుండి స్వయంగా వాళ్ళే ఆ స్వరాన్ని వినాలి అనేటువంటిది గాడ్ సెలెక్టెడ్ అవుట్ ఆఫ్ ఎలక్టెడ్ పీపుల్.
కానీ రాను రాను ఏమైపోయిందంటే మానవుల్లో జరిగినటువంటి ప్రవృత్తిల్లో ఈరోజు వాక్యం చదివాం చూడండి ఒక్కసారి. ఆ వాక్యంలో మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట ఉండండి, ఒక్క నిమిషం అక్కడ ఉండండి. ఏంటంటే ఏమన్నారు ఇక్కడ? సమూయేలు నీ కొడుకులు నీ ప్రవర్తనలు అంటాడు కాదయ్యా, నీవైతే చాలా చక్కగా నడిపించావు, వంశపారంపర్యంగా నీ కొడుకు వస్తున్నాడు ఇక్కడికి, కానీ వాడికి అర్హత లేదు గనుక నీ తర్వాత మాకు ఒక రాజు నియమించువయ్యా, ఆ రాజుగారు మమ్మల్ని కంట్రోల్ చేస్తాడు. ఎందుకంటే ఆ సమూయేలు పిల్లలు మోస్ట్ కన్ఫ్యూజింగ్ పీపుల్. కన్ఫ్యూజింగే కాదు, చాలా పిచ్చి పనులు చేసినటువంటి వారు సమూయేలు పిల్లలు. వారిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు న్యాయమును అన్యాయం చేస్తూ ఉన్నారు. న్యాయం ఉండవలసింది అన్యాయంతో లంచం పుచ్చుకుని అన్యాయాలు చేస్తూ ఉన్నారు. ప్రవేశించింది సమూయేలుతో డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు అక్కడ. కానీ ప్రజలు అది సమూయేలుని మాట కన్నా మా మాట కావాలి, నేను వంటి వాళ్ళు కాదు కనుక మాకు రాజు నియమించు, దేవుడే నా రాజు అని చెప్పుకునేటువంటి ప్రజలు మాకు రాజు కావాలన్నారు. దిస్ ఈజ్ మోస్ట్ కన్ఫ్యూజింగ్. దేవుని యొక్క రాజ్యము శాంతి సమాధానములతో ఉండవలసిన రాజ్యములో దేవుని ప్రమేయము లేనటువంటి రాజులను నాయకులను ఎలక్ట్ చెయ్యండి అని అడగటమే ప్రజలు చేసిన గొప్ప అపరాధం. among elected people they propose to have a king to rule them. ఆ మాట అనేటప్పటికీ సమూయేలుకి చాలా చాలా దుఃఖం కలిగింది. చాలా దుఃఖం కలిగింది. ఆ దుఃఖం కలిగి ఆయన 6వ వచనం చూడండి చేశాడు. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి అనుకూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. దట్ ఈస్ he has link with God himself. He was a selected man, selected Samuel. He got selected from God himself. అడిగాడు ప్రార్థన. ఆయన అడుగుతున్నప్పుడు సమూయేలు ప్రార్థన చేశాడు. అరే మీ చేత తప్పురా, అడగకూడదురా అని అనేటువంటి హక్కు ఉన్నది, అనేటువంటి శక్తి ఉన్నది, ఏదైనా మాట్లాడే శక్తి ఉంది. కానీ ఆయన ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. అది చాలా విశేషంగా ప్రతికూలముగా ఉండెను గనుక ఆయన యెహోవాకు ప్రార్థన చేసెను. ప్రియమైన వారలారా, చాలా విలువైనటువంటిది ఏమిటంటే ఏదెను తోటలో ఆదామును అవ్వను పెట్టినప్పుడు దేవుడు వారికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఎలాంటి స్వేచ్ఛ ఇచ్చాడు? అన్నీ తిను, ఇదొకటి తినొద్దులేవా, ఇదొకటి తినొద్దులేవా అని. డాక్టర్ గారు షుగర్ ఉన్న వాళ్ళకి చెప్తాడు,
అమ్మ నువ్వు అన్నీ తిను కానీ తీపోసలు తినొద్దమ్మా అంట. తినమున చచ్చేదవు. అది కూడా అయిపోయింది. డిసైడ్. ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. స్వేచ్ఛ, మనకి స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. ఆదాముకి ఏ స్వేచ్ఛ ఇచ్చాడో ఇక్కడికి వచ్చేటప్పటికి మనుషులు అడగడానికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛ ఇచ్చి నేను ఒక ఆలోచన ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారంగా లోకంలో నా రాజ్యాన్ని నేను స్థాపించుకోబోతున్నాను, పరలోక రాజ్యాన్ని భూలోకంలో దించబోతున్నాను, పరలోకం తండ్రి అని చెప్పి భూలోకం గురించి మాట్లాడు. భూలోకం రావాలని నీ రాజ్యం అంటాం మనం. మొదట పరలోక ప్రార్థనలో మాట్లాడతాం. ఆ దేవుడు ఎంత గొప్ప ఆలోచన చెప్తున్నాడో చూచారా? 7వ వచనం చూడండి ఒకసారి. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. చాలా, తమ్మును ఏలకుండా నన్ను విసర్జించి ఉన్నారు. దేవుని రాజ్యములో దేవుడు పరిపాలించవలసినటువంటి మనుషులు ఏమంటున్నారు? మాకు రాజు కావాలి. దేవుడు రాజుగా ఉన్నాడుగా, దేవుడే రాజు. ఆ నయోమి భర్త పేరు దేవుడే రాజు. ఎలీమెలెక్ అంటే దేవుడే రాజు. పేరు కూడా పెట్టుకున్నాడు ఆయన, ఎలీమెలెక్. దేవుడే నా రాజు అని పేరు పెట్టుకున్నాడు. రూతు గ్రంథం ఉంటుంది అది. మరి ఆ ఎలీమెలెక్ దేవుడే రాజు అని పెట్టుకున్నప్పుడు ప్రజలు ఆయన చేత ఎన్నిక చేయబడిన వారు ఏమనాలంట? దేవుడే నా రాజు అని చెప్పాలా? కానీ వీళ్ళేమన్నా మాకు రాజు కావాలంట. దేవుడు ఆ మాట అంటుంటే నిజంగా ఏమనుకోవాలి చూడండి. ఆ మాట ప్రకారం అంటే దేవుడు ప్రార్థన చేసినప్పుడు సమూయేలుకి దేవుడు ఇచ్చిన మాట ఏమన్నాడంటే, నిన్ను విసర్జించలేదు కానీ ఎవరిని విసర్జించారు? చూడండి, చక్కని మాట చూడండి. అది చాలా అవసరం మనకి. చూడండి ఒకసారి. వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఈ రోజున వై వీఆర్ ఇన్ కన్ఫ్యూజింగ్ స్టేట్ ఇన్ చర్చెస్ ఆర్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. వై ఆర్ ఇన్ కన్ఫ్యూజన్? దేవునిని విస్మరించి, పరిశుద్ధ సంఘములో దేవుని విస్మరించి, పరిశుద్ధ స్థలంలో దేవుని విస్మరించి, బహిరంగ ప్రదేశాల్లో దేవుని విస్మరించి తమ ఆలోచన చొప్పున వెళుతూ ఉన్నారు. తమ నాయకుడు చెప్పిన ఆలోచనల ప్రకారం వెళుతున్నారు. అదే కన్ఫ్యూజన్. అక్కడ ఎంత మాట ఆ దేవుడు అంటున్నాడు, నిన్ను విసర్జించలేదు కానీ ఏలకుండా నన్ను విసర్జించారు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, నిన్ను విసర్జించలేక నన్ను విసర్జించారు అని చెప్తే సమూయేలు చాలా బాధ కలిగి ఈయన మనసు మార్చుకుంటారేమో, దేవుడే నాకు నాయకుడు ఉండాలని మనసు మార్చుకుంటారేమో. ఆ తర్వాత వివరించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ హిస్టారికల్ డీటెయిల్స్ అవన్నీ కూడా చూస్తే ఏం కనపడుతుంది? రాజు ఎలాంటి ఉంటాడా, ఎలాంటి పరిపాలన చేస్తాడని అని వివరంగా రాశాడు. మీరందరూ దాసులైపోతారు, మీ ఆస్తి కొడగొడతారు. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క కానుకలు కానీ, దేవునికి అర్పించిన అర్పణలు కానీ ఎక్కడికి వెళ్తాయి? రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. అవి కూడా చెప్తున్నాడు. అవన్నీ రాజుగారి కొల్లగొట్టి ఆయన సుఖశాంతుల కొరకు, భద్రత కొరకు, క్షేమము కొరకు అట్లా డబ్బులను ఉపయోగించుకుంటాడు. మోస్ట్ కన్ఫ్యూజింగ్. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. నేను పున్నార్పాడు హై స్కూల్లో చదువుతున్న రోజుల్లో మా యానివర్సరీకి మన ఎమ్మెల్యేని పిలిచారు. ఎమ్మెల్యే కంకిపాడు నియోజకవర్గం అప్పుడు అక్కినేని భాస్కర్రావు గారు. ఆయన నేటివ్ ఆఫ్ కోలవెన్ను. ఆయన్ని మాట్లాడడానికి పిలిచారు. మాట్లాడడానికి పిలిస్తే
కాల్వెన్ నుండి పునాదిపాడు రావడానికి ఒక 2 మైళ్ళు అంటే ఎంతో 3.5 కిలోమీటర్ 4 అనుకుందాం. ఆ 2 మైళ్ళు కాల్వెన్ నుండి పునాదిపాడు రావాలి. దట్ వాజ్ ఈవినింగ్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో ఆయన ఎలాగొచ్చాడు కాల్వెన్ నుండి అని అంటే సైకిల్ వేసుకుని వచ్చాడు. ఆయన ఎమ్మెల్యే సైకిల్ తొక్కుకుంటా పునాదిపాడు స్కూల్కి వచ్చాడు ఆ రోజు మాట్లాడడానికి. ఆయన నాయకుడైన వాడు ఎలాగుండాలి? ఈజ్ ఎ సింప్లిసిటీ. ఏమి ఆశించేవాడు కాదు, డబ్బు ఆశించినవాడు కాదు కదా. ఆయన మాదిరి ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు ఈ రోజున ఎమ్మెల్యే కానీ ఎవరైనా రావాలంటే ఇంతమంది బట్టలు ఏంటో తుపాకులు ఇవన్నీ వేసుకుని రావాలి. ఈ రోజున రావాలంటే వాట్ హ్యాపెన్? ఏమంటున్నాడు? సమూయేలు అంటున్నాడు, ఎలాగుంటాడు చూడబోయా. ఆ వివరణ అంతా దీనిలో ఉంది. కనుక నేను నాయకుడిగా ఉన్నప్పుడు నేను ఏర్పాటు చేసిన బృందం అంతా నాకు సపోర్ట్ చేయాలా. నన్ను కనుక ఎవరైనా తృణీకరిస్తే నా బృందమే వాళ్ళని తన్నుద్ది, వాళ్ళని చంపేస్తారు. అదే జరుగుతుంది. అదే సమూయేలు అంటున్నాడు, అయ్యా ఇలాగుంటుందయ్యా అంటే అబ్బే వీళ్ళు వినలేదుగా, మాకు రాజు కావాలి. చూడండి అదే వచనంలో 20వ వచనం చూద్దాం. జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలెను. జనములు చేసినట్లుగా లోకము అనుసరించిన రీతిలో మేము కూడా అనుసరించాలి. సంఘాలు అంటున్నాయి. ఎందుకు అమ్మేస్తున్నారు స్థలాలు? ఎందుకు అమ్ముతున్నారు? జనులు అనుసరించిన లోకం అనుసరించినట్లుగా మేము అనుసరించాలయ్యా. అందుకే మాకు రాజు కావాలి. చూడండి ఆ రాజు అంట వీళ్ళు ఏం చేయాలి? మాకు న్యాయము తీర్చును. ఏ నాయకుడు న్యాయం తీరుస్తాడు ఈ రోజున? ఏ నాయకుడు న్యాయం తీరుస్తాడు? న్యాయం తీర్చే రాజు అయితే ఇంత గలాటాలు ఉండవుగా. ప్రియమైన వాళ్ళారా, ఈ ఎలక్షన్ అనేటువంటిది దేవుని చేత ఏర్పాటు చేయబడిందే. కానీ మనం అనుకుంటాం నేను వేసాను కనుక అక్కడ గెలిచాడు అనుకుంటాం. నిన్ను ప్రేరణ ఇచ్చేది దేవుడు కనుక ఆ సమూయేలు అప్పుడు దానికి ఒక రాజ్యాంగం రాశాడు. రాజు యొక్క పరిపాలన పద్ధతి రాసి ఇచ్చాడు. మన అంబేద్కర్ గారు ఏ రీతిగా మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చారో ఎంత బైబిల్ ఒక మార్గదర్శి. చూడండి ఒకసారి 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో 25వ వచనం చూద్దాం ఒకసారి. తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాన్ని ఉంచెను. అయ్య బాబోయ్, ఏం చేశాడట? గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని ఉంచెను. ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసి ఆ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చి గుళ్ళో పెట్టాడు, మందిరంలో పెట్టాడు. యెహోవా సన్నిధిని ఆ కాన్స్టిట్యూషన్ పెట్టాడు, రాజ్యాంగ పద్ధతిని పెట్టాడండి. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఆర్ వి ఫాలోయింగ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై శామ్యూయల్ హిమ్సెల్ఫ్? సమూయేలు రాసిన రాజ్యాంగాన్ని మీరు సమాజంగా అనుసరిస్తున్నారా లేదా? మీరు అనుసరిస్తే మీకు సమస్య లేదు, అది కూడా దేవుడు ఇచ్చిందే రాజ్యాంగం. నేను తప్ప వేరొక దేవుడు లేడు నీకు అన్నప్పుడు ఈ రాజులు ఈ రాజ్యాంగాన్ని మర్చిపెట్టేసి ఎక్కడికి వెళుతున్నారు? వాళ్ళు విగ్రహారాధనలకు వెళ్ళిపోయారు. ఇట్స్ మోస్ట్ కన్ఫ్యూజింగ్. ఈ స్థితిలో దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. అంగీకరించి మనల్ని యేసయ్యని ఈ లోకానికి అందుకే పంపించాడు. యేసయ్య లోకానికి రావడానికి గల కారణం కూడా
అదే కారణం. యేసయ్య లోకానికి వచ్చినప్పుడు యేసయ్య మనతో మాట్లాడుతున్న ఆ మాటలో మనం చూచినప్పుడు ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏ రీతిగా యేసయ్య పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడతాము, ఏ రీతిగా పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది అన్నాడు. పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది. పరలోక రాజ్యం మీ మధ్యనే ఉన్నది అన్నప్పుడు ఎక్కడుంది మన రాజ్యం? ఎక్కడుంది రాజ్యం? యేసయ్య పరిపాలకుడిగా ఎక్కడ ఉంటాడు అదే ఆయన రాజ్యం. యేసయ్య ఎవరి హృదయంలో పరిపాలకుడు ఉంటాడు అదే రాజ్యం. లోకము నీ హృదయంలోకి రాకుండా యేసయ్యని హృదయం ఉన్నంత కాలం అదే పరలోక రాజ్యం. అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడుంది పరలోక రాజ్యం? మీ మధ్యనే ఉంది, మీ హృదయాల్లో ఉంది. హృదయమే నీ ఆలయము. క్రీస్తు దేవునికి మన హృదయములు ఆలయమై ఉన్నాయి అంటాడు మొదటి కొరింథీ పత్రికలో 3వ అధ్యాయం. దేవునికి ఆలయమై ఉన్నాయి. ఆలయం లేని హృదయాలు, ప్రభు యొక్క పాలన లేని హృదయాలు అల్లరి చిల్లర పనులు. పంపులు ఎరగొడతాం, నష్టాలు చేసేస్తాం. దేవుడు చూసుకోడా? దేవుడు పరిపాలకుడుగా నువ్వు విడిచిపెట్టి దేవునికి అప్పగించినప్పుడు ఆ దేవుడు పరిపాలకుడుగా ఉండి చక్కబరుస్తాడు. మన హృదయంలో యేసయ్యకు స్థానం ఉంటేనే ఆ రాజ్యం మన మధ్య ఉంది. అది గనక లేకపోతే ఆ రాజ్యం మన మధ్య లేదు. అంచేత ప్రియమైన వారలారా, దేవుడు మనకిచ్చినటువంటి మహా గొప్ప కీర్తి ఏంటంటే, అన్యజనుడైనటువంటి నెబుకద్నెజరు ఆయన ఒక డిక్లరేషన్ చేశాడు. ఆయన ఆ డిక్లరేషన్లో ఒక అన్యుడైన రాజు ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. ఆయనకు పరిపాలకుడు దేవుడు కాదు, అన్య దేశం, బబులోను దేశం. ఆ అన్యుని నోట ఆయన దేవుడు చెప్పిన మాట ఏంటో చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం ఒకసారి. మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నెబుకద్నెజర్ రాజు, అన్యుడైన రాజు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు అనంటే, ఎంతో అన్నాడు చూడండి, మా బ్రహ్మాండమైనవి, అద్భుతమైనవి, ఘనమైనవి సూచక క్రియలను అని ఆ మాట 3వ వచనం చూడండి ఏమన్నాడు? ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ఏంటండి? తరతరములు నిలుచు. చూడండి, ఒక అన్యుడైనటువంటి రాజు ఆయన క్రియలు ఏమన్నాడు? బ్రహ్మాండమైనవి అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? బ్రహ్మాండమైనవి ఎందుకు మాట్లాడినాడు? మరణించే స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎంతోమంది మరణంలో నుండి లేపబడినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మన సంఘంలో ఉన్నారు. నేను మిక్కిలి దీన స్థితిలో ఉన్నాను, అనారోగ్యంలో ఉన్నాను, నడవలేని స్థితిలో ఉన్నాను, ప్రభా నీవే నా మార్గం అన్నప్పుడు ఏం చెప్పాడు దేవుడు? చేయబట్టి లేపి నడిపించాడు. మనోడిని ఎంతమంది నడిపించాడు? నేను పేర్లు చెప్పట్లేదు, కానీ ఒక అన్యుడైనటువంటి రాజు గుర్తించి బ్రహ్మాండమైన అన్న పదం ఉపయోగించాడు. మనం అది జ్ఞాపకం చేసుకుంటున్నావా? అది జ్ఞాపకం చేసుకుంటే నెబుకద్నెజరులకు కృతజ్ఞత కలిగి ఉంటాం. జ్ఞాపకంతో కృతజ్ఞత లేదు. ఆ మాట చెప్తా ఉంటే చూడండి, బ్రహ్మాండమైనవి. దాని పక్కన ఇంకో మాట చెప్పాడు. ఏమన్నాడు?
బ్రహ్మాండమే కాకుండా ఆయన అద్భుతములు అద్భుతం మిరకిల్స్ ఎంతో ఘనమైనవి. మిరకిల్స్ అన్నాడు, అద్భుతములు అంటాడు. అద్భుతములు అందరి జీవితాలు అద్భుతాలు చేశాడు దేవుడు అని చెప్తే మన అందరం చెప్తాం అద్భుతాలు. ప్రియమైన వారలారా, ఒక అన్య రాజు ఆ దేవాది దేవుడు, ఈయనే అసలైన దేవుడు, ఆయన రాజ్యమే శాశ్వతమైన రాజ్యము అని చెప్పడానికి ఆయన అనుభవాలన్నీ కూడా క్రోడీకరించి ఈరోజున మనతో మాట్లాడుతున్నాడు. ఒక అన్యుడికి ఉన్న కృతజ్ఞత మనకు ఉందా లేదా అన్న ప్రశ్న వేస్తా ఉన్నాడు. చూడండి, అక్కడ ఏమన్నాడు? బ్రహ్మాండమైనవి, అద్భుతమైనవి, ఇంకా ఉన్నాడు ఘనమైనవి. మామూలు కాదు, ఏ లోకంలో ఎవరు చేయలేనటువంటి కూడా దేవుడు చేసే దేవుడు. ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేసుకుందాం. వై వీఆర్ ఇన్ కన్ఫ్యూజింగ్ చర్చెస్ ఆర్ వై ఇన్ కన్ఫ్యూజింగ్ స్టేట్. ఆ యేసయ్య రాజ్యము మన హృదయంలో లేకపోతే మనము దేవుని వారసులం కాదు. దేవుని వారసులము, ప్రేమ నివాసులమని పాడుతూ ఉంటాం, కానీ మనం దేవుని వారసులం కాదు, ప్రేమ నివాసులం కాదు. ఇప్పటి వరకు ఆ ప్రభువుని నీ హృదయములో ఏలుచున్నప్పుడు అప్పుడు నువ్వు దేవునికి వారసుడు. నెబుకద్నెజరు ఆ మాట చెప్తూ అన్నాడు, తర్వాత చదవండి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. సో ఆధిపత్యము ఎప్పుడు వస్తుంది? ఆధిపత్యం మన జీవితాల్లో కొంతమంది కుటుంబాలు అప్పుడప్పుడు నాతో సాక్ష్యం చెప్తూ ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు కమిటెడ్ ఫ్యామిలీస్లో మాట్లాడుతున్నప్పుడు, నాకు యేసై తప్ప నన్ను ఈ స్థితిలో నేను అన్నీ పోగొట్టుకున్నాను, ఏమీ లేవు నా దగ్గర, భర్తను పోగొట్టుకున్నాను, నాకు అన్ని కన్ఫ్యూజన్లు ఉన్నాను, కానీ ఆ యేసయ్య నన్ను ఈ రోజున ఈ రీతికి నిలబెట్టాడు, నా బాధ్యతలు తీర్చాడు, నాకు ఆనందాన్ని కలుగు చేశాడు అని సాక్ష్యం ఇచ్చేటువంటి వారు మన సంఘంలో ఉన్నారు. ఆయన ఆధిపత్యం, ఆయన శాశ్వత రాజ్యం. ప్రభు కోరుకుంటున్నటువంటిది ఆయన శాశ్వత రాజ్యాన్ని మనం అనుసరించవలసిన వాళ్ళముగా ఉన్నాం. అది దేవుని యొక్క కృపా దీవెన. ఆ ఇటర్నల్ గిఫ్ట్ ఈజ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఆ దేవుని యొక్క గొప్ప నిత్యమైనటువంటి బహుమానం యేసుక్రీస్తు ఈ లోకంలోకి మరల తిరిగి రావడం, యేసు రావడం. ప్రియమైన వాళ్ళ ఒక మాట చెప్తాను ఏంటంటే, దేవుని యొక్క కృపను బట్టి ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ జీవవృక్షాన్ని తొలగించబడింది. జీవవృక్షం తొలగించబడిన తరువాత మరి మరలా ఏమిటి పరిస్థితి అంటే, ఏం చేశాడు? మళ్ళా ఆ జీవవృక్షాన్ని గురించి ప్రకటన గ్రంథంలో చాలా విలువైన రీతిలో మాట్లాడుతున్నాడు. అక్కడ చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. సింహాసనమునొద్ద నుండి దేవుని యొక్క చదవండి. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట అని ఆ దూత నాకు చూపాను. ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. ఒక నది ప్రవాహం కనపడుతుందట. ఆ నది ఒక నిమిషం. ఒక నది ప్రవాహం కనపడతా ఉంది. ఆ నది ప్రవాహం అంటే అది రెండుగా విభజిస్తుంది. భూభాగమును రెండుగా విభజిస్తుంది. ఒక భాగం ఒక వైపున, రెండవ భాగం రెండో వైపున. ఎడమవైపునున్న భాగానికి, కుడివైపునున్న భాగానికి రెంటికి కూడా పోలికలు ఉండవు. వేరే వేరే స్థితిగతులు ఉంటాయి, వేరే వేరే రీతులు ఉంటాయి. అది ప్రవాహం రెండుగా డివైడ్ చేస్తుంది. ప్రవాహం
మనిషిని రెండుగా డివైడ్ చేస్తూ ఉంటుంది సాతానుడు. దేవుని తట్టు, సాతాను తట్టు, ఈ ప్రవాహం మధ్యలో ఉంటుంది. ఒక ప్రక్కన సాతాను ప్రవాహం, ఆ ప్రవాహం ఏం చేస్తుందంటే నా తట్టురా నా తట్టురా అంటుంది. రెండో ప్రవాహం ఉండదు, రెండో ప్రక్కన ప్రవాహం ఉంటుంది నా తట్టురా అంటారు. అది సాతానుడు చేసేటువంటి పని, సాతాను కుయుక్తి. సాతానుడు నువ్వు ఇది కోరుకో అది కోరుకో, నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోమంటారు. వాళ్ళకి ₹1,00,00,000 ఉన్నాయి, నీకే ₹1,00,000 ఉన్నాయి, నువ్వు కూడా అన్యాయంగా సంపాదించండి. అది సాతాను చేసేటువంటి ఆ నది మనిషిని కూడా, హృదయాన్ని రెండుగా చీల్చేటువంటిది ఆ నది. మన జీవనది అంటాం, అది తర్వాత అక్కడ పక్కన పెట్టండి. కానీ ఈరోజు మాట్లాడేటువంటి ఈ నది, ఇప్పుడున్న ఈ నది కాదు నేను చెప్తున్నది. మన హృదయంలో ఉన్నటువంటి నది రెండు భాగాలు. ఒకటి సాతాను భాగము, రెండవది దేవుని భాగం. ఈ సాతాను భాగం ఎప్పుడు కూడా మనిషిని ప్రలోభాలకు గురి చేస్తుంది. దేవుని భాగం ఏమంటుందంటే, దేవుని నా మీద ఆధారపడ్డావు, నేను క్షమిస్తాను, నిన్ను ఆనందింపజేస్తాను, నిన్ను ఫలింపజేస్తాను, అభివృద్ధి చేస్తాను అంట. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు చదవయ్యా. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఇక్కడ ఒక నిమిషం. ఇప్పుడు ఈ నది ఏంటంటే, ఇక్కడున్న నది చెప్తాను. ఇప్పుడు ఏ జీవవృక్షం అయితే పరలోకానికి తీసుకెళ్ళిపోయారో, దేవుడు తీసుకెళ్ళిపోయాడో, ఈ పరలోకం ఈ మానవుని యొక్క ఆశలు ఇవన్నీ కూడా సెపరేట్ చేసినాయి. లోకాన్ని దేవునికి సపరేట్ చేసినాయి. ఎప్పుడైతే రాజును కోరుకున్నారో దేవుడికి మనిషిని సపరేట్ అయిపోయింది కనుక వెళ్ళిపోయిన జీవవృక్షాన్ని సపరేట్ అయిపోయింది. ఆ జీవవృక్షం మరల దేవుడు ఏం చేశాడంటే, ఈ సపరేషన్లో నుండి రెండవ కిందకి తీసుకొచ్చాడు. ఆ భూలోకానికి తెచ్చినటువంటి జీవవృక్షం యేసుక్రీస్తు. ఇప్పుడు చదవండి, అక్కడ జీవవృక్షం. ఆ జీవవృక్షం నెల ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జలములను స్వస్థపరచుటకై వినియోగించును. ఏమండి, మన స్వస్థత కొరకైన యేసయ్య జీవజలము, జీవవృక్షం. సో ఎక్కడుంది జీవవృక్షం? మీ మధ్య ఉందన్నాడు యేసయ్య. ఎలాగుంది? ఆ జీవవృక్షాన్ని ఎవరైతే తమ హృదయాల్లో స్వీకరిస్తారో, ఎవరైతే ఆయన హత్తుకుంటారో, వాళ్ళే నా రాజ్యంలోకి వారసులు. అది జ్ఞాపకం చేస్తుంది. ఈ జీవవృక్షం, పరలోకంలోకి వెళ్ళిపోయిన జీవవృక్షానికి మళ్ళీ భూలోకానికి వచ్చిన జీవవృక్షం యేసయ్య. ఆ దేవుడే, ఆ జీవవృక్షమే భూలోకానికి వచ్చి యేసయ్యతో మనతో ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. వీఆర్ ఎలక్టెడ్ పీపుల్ యాజ్ వెల్ సెలెక్టెడ్ పీపుల్. దేవుని చేత ఎలక్ట్ చేయబడ్డాం. ప్రభువులో జీవిస్తున్నప్పుడు మనం సెలెక్ట్ చేయబడ్డాం. ప్రభువులు ఉండడానికి దీవించబడ్డాం. ఈ ఎలక్టెడ్ పీపుల్ లాగా ఇప్పుడు కూడా దేవునితో అనుసంబంధాలు కలిగి దేవునిలో జీవించడానికి ప్రభు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. సమూయేలుతో డైరెక్ట్ మాట్లాడాడు, మోషేతో డైరెక్ట్ మాట్లాడాడు, అబ్రహాంతో డైరెక్ట్ మాట్లాడాడు, దైవజనులతో డైరెక్ట్ మాట్లాడాడు. ఆ మాట్లాడే దేవుడు ఈరోజు కూడా అంటున్నాడు, నా బిడ్డలకు ఉన్న వాడితో నేను మాట్లాడతాను. ప్రియమైన వాళ్ళారు, ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, యూ డోంట్ బీ కన్ఫ్యూజ్డ్ బికాజ్ ఐఎమ్ విత్ యూ, లో ఐఎమ్ విత్ యూ. నేను మీతో కూడా సదాకాలం ఉన్నాను కనుక డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. నాతోనే ఉండండి. మీ హృదయంలో నన్నే ఉంచుకోండి, లోకాన్ని ఉంచుకోవద్దు. అప్పుడు ఆ రాజ్యంలో మనందరం వారసులు అవుతాం. అది చాలా చాలా విశేషంగా జ్ఞాపకం చేశాడు. అది నిజంగా ఆ ప్రభు చెప్పిన ఆ మాటల్లో ఎంత విలువైనటువంటి ఆ మాట, ఆ రాజ్యం మీ మధ్యనే ఉన్నది అని చెప్పిన ఆ మాట చాలా విలువైన మాటగా మనం చూస్తూ ఉన్నాం.
అది మీ మధ్యనే ఉన్నది, మీ మధ్యనే ఉన్నది. కనుక మీ మధ్య ఉన్న యేసయ్య ఆయన రాజ్యంలో మన వారసులు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభుని మనం ప్రతిష్ఠించుకుని ఈ కన్ఫ్యూజింగ్ వరల్డ్లో నుండి మనం విముక్తి పొందాలంటే యేసయ్య మన హృదయంలో ఏలుచుండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసయ్యను మన హృదయాలు ఏలడానికి తన కృప దయచేయాలని కోరుదాం. ప్రభు చిన్న వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఫలింపచేయునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అవును తండ్రి, ఎల్లప్పుడూ నీ రాజ్యం స్థాపించని కోరుకుంటున్నావు. అన్యుడైన రాజు నీ రాజ్యాన్ని గుర్తించాడు. నీ చేత ఎన్నిక చేయబడిన బిడ్డలు కూడా మొదట గుర్తించారు, తరువాత దూరం అయిపోయారు. ఆ దూరత్వంలో మరలా తిరిగి జీవవృక్షాన్ని ఈవల నాటించి యేసయ్య ద్వారా మన రాజ్యాన్ని మా హృదయాల్లో ప్రవేశపెట్టారు. గనుక తండ్రి, మేము నిన్ను హత్తుకున్న వారముగా నీ రాజ్యమునకు వారసులుగా ఉండు నీ కృప కలిగిన దీవెన ప్రసాదించమని, వాక్యమైన ప్రతి దీన దాసుని దాసురాలను బలపరిచి దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.